నమస్కారం మధుసూదన్ రెడ్డి గారు. నమస్తే అండి. పాస్టర్ అజయ్‌కి సంబంధించిన స్టేట్మెంట్ మీరు విన్నట్టయితే, అతను అంటే లోపల అరెస్ట్ అయిన తర్వాత తనని ఏది ఎండలో నిలబెట్టి తర్వాత గుండు కొట్టించినట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ఎవరిచ్చారు పాస్టర్ సర్టిఫికేట్? ఓకే. ఎవడిచ్చాడు? హ్మ్. ప్రతి ఓడు ఇది చేతిలో పుస్తకం పెట్టుకొని నేను కూడా పాస్టర్ అంటే సరిపోద్ది. నల్ల పుస్తకం పెట్టుకొని ఎవడిచ్చారు మీకు పాస్టర్ సర్టిఫికేట్లు? కాకపోతే ఇక్కడ ఒక మాట చెప్తానండి. ఆ, ఇప్పుడు పాస్టర్ సర్టిఫికేట్ ఎవరిచ్చారు? రాష్ట్ర ప్రభుత్వాలకు నేను చెప్తాను. నాకు చూసిన ఎవరు ఏమన్నా అనుకోని నన్ను, పోనీ నేను పాస్టర్ ఒక గారు మాట పక్కన అంటున్నాను. పక్కన పెడదాం. నేను పూజారులకు కానీ హ్మ్. పాస్టర్లకు కానీ ఇమాములకు కానీ ఏదైనా సరే ఈ దేశంలో మత స్వేచ్ఛ ఉంది కాబట్టి, జీవించే హక్కు ఉంది, మత స్వేచ్ఛ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కూడా ఉంది. నేను అంటుండే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, ఒక క్రైటీరియా, ఒక బైబిల్ గ్రంథం తీసుకోండి, ఒక 100 ప్రశ్నలు రాయండి, ఎగ్జామ్ రాయమనండి, పాస్ అయినోడికి ఇవ్వండి, సర్టిఫికేట్ ఇవ్వండి పాస్టర్ అని. ఓట్ల రాజకీయాలు చేయొద్దు. ఓకే. ఇప్పుడు అలాగే నేననేది పూజారులకు కూడా వేద విశ్వవిద్యాలయం ఉంది, ఉందా లేదా? ఒక ఎగ్జామ్ పెట్టండి, 35 మార్కులన్నీ వస్తాయి, పేపర్లు రుద్దండి, సర్టిఫికేట్ ఇవ్వండి. జనన మరణ ధృవీకరణ సర్టిఫికేట్లు ఇస్తున్నట్టు ఇమాములకు కూడా ఖురాన్ మీద ఎగ్జామ్ పెట్టండి. ఒక 100 ప్రశ్నలు ర్యాండమ్గా తయారు చేయండి. పాస్టర్ కావాలనుకున్నోడికి, ఇమాం కావాలనుకున్నటువంటి వాళ్ళకి ఎగ్జామ్లు పెట్టండి. ఎవర్రా మీరంతానా పాస్టర్లా? ఎగ్జామ్ రాస్తారా? పాస్ అవుతారా? అంటే గాలికి తిరిగే వాళ్ళందరూ పాస్టర్లు అవతారం ఎత్తితే పాస్టర్లు అయిపోతారా? ఎందుకు సర్టిఫికేట్లు ఇష్యూ చేయటం లేదు? ఇవాళ ఒక చర్చ్ ఉంది, చర్చికి పోండి, అయ్యా మీ చర్చిలో సభ్యుల లిస్ట్ ఎంతమంది ఉన్నారు పాస్టర్ గారు ఇవ్వమంటీరా? నేను ఒక మాట చెప్తాను. పాస్టర్లకి వేతనాలు ఇచ్చారు, ఇది గౌరవ వేతనం కింద గవర్నమెంట్ ఒక్కసారి 35,000 చొప్పున 7 నెలలు వేతనం ఇచ్చారు. ఆ పాస్టర్ల దగ్గర మీ చర్చిలో సభ్యులు ఎవరు, వాళ్ళ ఆధార్ నెంబర్లు అయ్యి మాకు డేటా ఇవ్వమంటే ప్రభుత్వం ఇవ్వదా? ఎవరు వాళ్ళకి సర్టిఫికేట్లు ఇష్యూ చేయొచ్చు. క్రిస్టియానిటీ సర్టిఫికేట్లు ఇష్యూ చేయొచ్చుగా, ఎందుకు ఇష్యూ చేయలేదు? నీకు సర్టిఫికేట్ కాడికి వచ్చేసరికేమో హిందువులుగా ఉంటారా, ఆడేమో క్రిస్టియన్లుగా ఉంటారా? ఇప్పుడు నువ్వు పాస్టర్కి గౌరవ వేతనం ఇచ్చిన నేను కాదనలేదు, అంజి గారు ఇచ్చినప్పుడు నేను అడిగింది వ్యాలిడ్ పాయింటా కాదు? పాస్టర్ నీ దగ్గర పాస్టర్ అన్నప్పుడు ఆ చర్చికి కొంతమంది సభ్యులు ఉంటారా ఉండరా? కానీ ఒకటండి, ఇక్కడ సరే సర్టిఫికేట్ పక్కన పెడదాం, ఎందుకు పక్కన పెట్టాలా? ఇక్కడ రాజకీయ కోణంలో ఒక చిన్నది ఇప్పుడు జరుగుతున్న ఓట్ల రాజకీయం చేస్తావా? ఇప్పుడు అదేగా జరుగుతుంది. నువ్వు ఎందుకు పక్కన పెట్టాలని నేను అంటున్నా. ఇప్పుడు ఈ ప్రవీణ్ సంబంధించిన ఏదైతే ఉందో ఆ సస్పెన్స్ రేపొద్దున పంచాయతీ మీద ఎలక్షన్ కి సంబంధించి ఆయన సవాల్ చేస్తున్నాడు కదా తను. ఒక మాట చెప్తుంటావా, రాజకీయ నాయకులు మతాన్ని వాడతారు, కులాన్ని వాడతారు. ఓకే. అల్టిమేట్ గా ప్రజలు ఏం చూస్తారంటే అభివృద్ధి, సంక్షేమం, ఇది చూసుకుంటారు. నేను ఒక మాట చెప్తాను. ఇంతకుముందు చాలా మంది వ్యక్తులు పోటీ చేశారు, ఆ కులపోళ్ళందరూ ఓట్లు వేసారా? మేము ఈరులము, చంద్రులమి, ధీరులని. ఒక ఆయన నల్ల కోటేస్తుంటాడు, నేను జడ్జిని అంటాడు. ఆయన కులపోళ్ళందరూ ఆయన నామినేషన్ వేసాడుగా, ఎమ్మెల్యేగా. ఓట్లు వేసారా? ఎవరు? మన జడా శ్రవణ్ కుమార్. ఎవరో ఒకరు, నాకెందుక వేసారా? నేను లేస్తే మనిషిని కాదు, నేను ఆకాశం అంత ఈరుణ్ణి ధీరుణ్ణి అంటే కనీసం ఆయన కులపోళ్ళందరూ ఓట్లు వేసారు. ఆయనకి 100 కాడికి తక్కువ వచ్చింది. అయితే వీళ్ళు చెప్పడమే కానీ జరగదంటారా? అవన్నీ జరగని పని, డ్రామాలు, నవరస జగన్ నాటకాలన్నీ, అంతే తప్ప ఇప్పుడే. అసలు ఇంత జరగటానికి కారణం కూడా ఇదేనా? ఏది ఇక్కడ దాకా దేశ రావడానికి కారణం ఎండ్ పాయింట్ అనుకోవచ్చా ఇది? నేను సింపుల్గా ఏంటంటే, ఇప్పుడు క్రిస్టియానిటీలో 14 తెగలు ఉంటాయి. రెడ్లో మేజర్ తెగలు 14 ఉన్నట్టే క్రిస్టియానిటీలో కూడా 14 తెగలు ఉంటాయి. ఇప్పుడు రోమన్ క్యాథలిక్లు ఉంటారు, బాప్టిస్టులు ఉంటారు, ప్రొటెస్టెంట్లు ఉంటారు, పెంతికోస్తులు ఉంటారు, ఓకేనా, ఆర్థోడాక్స్ ఉంటారు. ఒకరికొకరికి పడద్దా? అంటే కేరళ నుండే క్యాథలిక్ చర్చి బీజేపీ సైడ్ ఉంది. బీజేపీ వాళ్ళకి క్రిస్టియన్లకు పడదని అంటారు కదా అందరూ. ఎందుకు వేస్తున్నారు కేరళలో ఉండేటటువంటి క్యాథలిక్ క్రిస్టియన్లందరూ బీజేపీ కోటు? నిన్నగాక మొన్న అస్సాం జరిగింది, తెలుసా మీకు? వాష్ అవుట్
ఏంది అస్సాంలో ఉండేది ఎవరు? ముస్లిమ్స్, క్రిస్టియన్స్‌లో అధిక భాగం అస్సాంలో ఉండేది. రికార్డెడ్‌గా వేరు చూపిస్తారు. తుడిసేసిండు. పంచాయతీలు 9 వచ్చినాయి కాంగ్రెస్. ఓకే. మిగతాయన్నీ బీజేపీ కొట్టేసింది. జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్తులు మొత్తం బీజేపీ అస్సాంలో. ఏమైంది? ఎయిలా క్రిస్టియన్లు ఓట్లా? ఎయిలా ముస్లిమ్స్ ఓట్లా? అంటే నీవు క్రిస్టియన్ అని చెప్పుకుంటే సర్టిఫికేట్ ఎందుకు పెట్టుకోలేదా? అక్కడేమో ఎస్సీ సర్టిఫికేట్ హిందూ మాల అని ఉంటుందా? ఈ మధ్య ఒక ఆయన ఎగరుతుండే కదా, ఏ క్రిస్టియన్ సర్టిఫికేట్ తీసుకుంటే బీసీ కింద పోతామని, బీసీసీ కింద పోతామని. అంటే మళ్ళీ రిజర్వేషన్ ద్విజాతి సిద్ధాంతం ఉండకూడదు. కానీ అక్కడ రిజర్వేషన్ తేడా ఇప్పుడు ఒకడు అంబేద్కర్ని వాడుకుంటారు. ఆయన దేశం ఆస్తి అంబేద్కర్. ఒక కులానికి సంబంధించిన వ్యక్తిగా, దేశానికి సంబంధించిన ఆస్తి. ద ప్రాపర్టీ అంబేద్కర్ ఈజ్ ఇండియన్ ప్రాపర్టీ. ఆయన బుద్ధిస్ట్. మళ్ళీ ఏడు క్రిస్టియానిటీ ఎందుకు తీసుకొస్తున్నారు? అంబేద్కర్ కాడికి వచ్చేటమే మా కులం అని తీసుకొస్తారు. కానీ ఆయన చూపించిన మార్గం మాత్రం బుద్ధిజం. ఈ దేశంలో అంతర్భాగమైన బుద్ధిజాన్ని ఆచరించమని చెప్పిండు అంబేద్కర్. కానీ క్రిస్టియన్లకి అంబేద్కర్కి లింక్ ఏంటి? మీరు చూడండి, పాస్టర్లందరినీ అంబేద్కర్ని తీసుకుంటారు. పాస్టర్లందరూ ఇక్కడేమో క్రిస్టియానిటీ, ఇజమేమో బుద్ధిజాన్ని. అంబేద్కర్ చూపించిన మార్గం బుద్ధిజం. దాన్ని ఎందుకు ఆచరణలో పెట్టరు? అందువల్ల ఏంటంటే చాలా సంక్లిష్టమైనటువంటి సమస్యలు ఉన్నాయి భారతదేశంలో. వీటినన్నిటినీ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక నాయుడు సరిదిద్దాలి. ఇప్పుడు ఒక మతం నీకు నచ్చినప్పుడు ఆ మత గ్రంథంలో పేరు నీకెందుకు అంజిగారు నాకు చెప్పండి. నీ పేరు అంజి, అంజినాద్రి, గరుడాద్రి, వృషభాద్రి, శేషాద్రి అనేది సంస్కృత పదాలు. అద్రి అంటే కొండ. రైట్, ఓకేనా? సో ఆంజనేయ స్వామి భక్తుడిగా మీ అమ్మ మీ నాన్నలు నీకు ఆ పేరు పెట్టారు ఆంజనేయ స్వామి మీద భక్తితో. నీ పేరులోనే ఉంది ధర్మం. ఒకవేళ నీకు హిందూ ధర్మం నచ్చలా, నువ్వు క్రిస్టియానిటీను, బుద్ధిజమును, జొరాస్ట్రిజమును, లేకపోతే జైనిజము, ఏదో ఒకటి బ్రహ్మకుమారీసు, ఇంకొకటి XYZలోకి నువ్వు పోయినప్పుడు నీలో మానవత్వం ఉండే, నీలో నిజాయితీ ఉంటే ఈ గ్రంథంలో పేరు పూర్తిగా వదిలేసుకొని ఒక అఫిడవిట్ హైకోర్టుకి ఇచ్చేస్తే, అయ్యా నేను బైబిల్ మతం పుచ్చుకుంటున్నాను, నా పేరు ఆ గ్రంథంలో ఉండేది పెట్టుకుంటాను అంటే ఇస్తుందిగా హైకోర్టు పర్మిషన్. దిలీప్ కుమార్ ఉన్నారంజి గారు, ఏఆర్ రెహమాన్ గారు రూపాంతరం చెందాడు. పుట్టింది హిందూగా, మతం మారింది ఇస్లాంలోకి పోయాడు. ఆదరించారా లేదా ఈ దేశ ప్రజలు? దిలీప్ కుమార్ కాస్త ఏఆర్ రెహమాన్ అయితే ఆదరించినారా లేదా? రైట్. అదేవిధంగా అబ్దుల్ కలాం గారు ఈ దేశ రాష్ట్రపతికి అయితే రామేశ్వరంలో పుట్టి రాష్ట్రపతి అయితే కులాలకు అతీతంగా మతాలకు అతీతన మహానుభావుడని చేతులెత్తి దండం పెడతాలేరు అబ్దుల్ కలాం గారికి. అవునా కాదా? ఇక్కడ కులంతో ప్రస్తావన వచ్చిందా? కానీ సంఘ విద్రోహులు అనబడేటటువంటి వాళ్ళు, రాజకీయం అనే మేకవన్య పులులు ఒక వేషం గట్టి, పగట వేషం గట్టి ప్రజల్ని వంచడానికి, ప్రజల్ని పాలించడం కోసం ప్రజల్ని వంచి ఆ ప్రజల ఓట్లు దండుకొని వాళ్ళ నెత్తి మీద శివతాండం చెయ్యాలనుకున్నటువంటి వాళ్ళని ప్రజలు కర్రు గాల్చి వాత పెడతారు. మన 2004లో చూశారు అటువంటి రిజల్ట్. ఇక్కడ ఇంకోటి అండి, రాజకీయ కోణంలో చూసేటట్లయితే వాళ్ళు ఒక మాట అన్నారు. ఇప్పుడు మేము జైల్లో ఉన్నప్పుడు, లేకపోతే మేము ఇబ్బందులు పడుతున్నప్పుడు, సరే కూటమి పక్కన పెడదాం, లేకపోతే తెలంగాణ గవర్నమెంట్ ఇటు నుంచి పక్కన పెడదాం. కాంగ్రెస్ పార్టీ ఏమైంది? ఏంది కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని అస్సలు వాళ్ళకి సంబంధించి వీళ్ళు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి వాళ్ళు ముందుకు రాలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు రాలేదు. కానీ కేఏ పాల్ గారు లాంటి వ్యక్తి బయటకు వచ్చారు. ఆయన కమిడియన్ అనుకుంటున్నాం కానీ చెప్పేసి అదే అతనే మాట్లాడారు. పోండి, ఏమవుద్ది? అదే ఏమవుద్ది? కేఏ పాల్ ఎంబడే పోండి, ఏమవుతుంది? రాజకీయ అంశం అన్నారు కదా. ఇప్పుడు నేను అనేది ఇప్పుడు గుర్తు పెట్టుకోండి, కేఏ పాల్ ప్రపంచ శాంతి దూత అంటూ క్రిస్టియన్ మతాన్ని ఎందుకు వెనకేసుకొని వస్తుండే? నువ్వు ఫస్ట్ కేఏ పాల్ని అడగాల్సింది, నువ్వు ప్రపంచ శాంతి దూత ఉన్నప్పుడు మతాలకు అతీతంగా ఉండాలి, ఎందుకు క్రిస్టియానిటీని అడ్డం పెట్టుకుని వస్తున్నావు నువ్వు? ఎప్పుడు చూసినా అతను వాక్చాతుర్య పటిమ, అతను కాపు కులంలో పుట్టాడు, నేను ఆకలిగా ఉంది, నేను తగరపోల్సగాడ పుట్టినానన్నావు, నేను కాదనలా. నువ్వు క్రిస్టియానిటీని ఎందుకు వెనకేసుకొని వస్తుండవు? ప్రపంచ శాంతి దూతున్నప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ మతాలకు నువ్వు ఆద్యుడిగా ఉండాలి.
మతరహితుడుగా నువ్వు ఉండాలా. ఎందుకు క్రిస్టియానిటీని వెనకేసుకొని వస్తున్నావు? నేను లేస్తే మనిషిని కాదంటున్నావు. ఏమవుద్ది నీ వల్ల? ఏమవుద్ది? వార్డు నెంబర్ కూడా కావు ఈ దేశంలో. ఈ దేశంలో కేఏ పాల్ అనే వ్యక్తి వార్డు నెంబర్ కూడా కాడు. నేను అందుకనే చెప్తున్నా కదా, అన్ని ఇజాలు చచ్చిపోయినాయి భారతదేశంలో. సోషలిజం చచ్చిపోయింది, కమ్యూనిజం చచ్చిపోయింది. నేను చెప్తానన్నాను మీకు, అన్ని విజాలు చచ్చిపోయినాయి. ఒకే ఒక్క ఇజం బతుకుంది, అది క్యాపిటలిజం. ఫెడరలిజం కూడా చచ్చిపోయింది, రాజరిక వ్యవస్థ కూడా చచ్చిపోయింది. ఇంకా మిగిలిన ఒకే ఒక్క ఇజం క్యాపిటలిజం. దాని సైడే మొత్తం చుట్టుముడుతుంది. ఈ రాజకీయ ఆకాంక్షలు నెరవేర్చుకోవటానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎప్పుడన్నా అడగండి, ఇంటర్వ్యూ చేసినప్పుడు, మీ పార్టీ మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరని అడగండి, చెప్తారేమో చూస్తా. కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి అధ్యక్షుడి పేరు చెప్పమనండి. ఈ దేశంలో ఎక్కడన్నా ఒక ప్రాజెక్టుకి పెట్టారా? పోయిన ఒక పథకానికి పెట్టారా? 1885 నుంచి 1885 నుంచి 1949 దాకా పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల పేర్లు చెప్పమని అడుగు ఇంటర్వ్యూలు ఎప్పుడన్నా ఉన్న కాంగ్రెస్ నాయకుని. దాదాబాయి నౌరోజీ గారు మొట్టమొదటి అధ్యక్షుడు. ఎవరు చెప్తారు ఈ కబుర్లు? 49 దాకా నేను అంటుండా, 1949 దాకా. దాదాపుగా నీకు చెప్పింది 65 సంవత్సరాలకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల పేర్లు చెప్పమని మగాడిని ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మగాడిని ఉన్నాం. ఓకే, వాళ్ళ పేర్లు ఏడన్నా వినిపించినాయా? బాలగంగాధర్ తిలక్ పనిచేయాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, జాతీయోద్యమ కాంగ్రెస్గా. దాదాబాయి నౌరోజీ పనిచేయాల, సుభాష్ చంద్రబోస్ 2 సార్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేయాల. ఆ నుంచి ఎందుకు చెప్తారా? అంటే కాంగ్రెస్ పార్టీ 1900, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ 1996లో పుట్టింది. అసలుది కాదు. దానికి దీనికి సంబంధం లేదు. 1923లో మొట్టమొదట కాంగ్రెస్ పార్టీని చీల్చింది మోతీలాల్ నెహ్రూ. అది హిస్టరీ చదువుకోండి. మొట్టమొదట కాంగ్రెస్ పార్టీని చీల్చింది మోతీలాల్ నెహ్రూ. కేరళ కాంగ్రెస్ ఎందుకు వచ్చిందా? తివారీ కాంగ్రెస్ ఎందుకు వచ్చిందా? తృణమాల్ కాంగ్రెస్ ఎందుకు వచ్చిందా? ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎందుకు వచ్చిందా? మోపనార్ కాంగ్రెస్ ఎందుకు వచ్చిందా? తర్వాత కాంగ్రెస్ కాడెద్దుల గుర్తు ఎట్టుపోయిందా? ఆవుదోడ గుర్తు కాంగ్రెస్ ఆర్, అది ఎట్టపోయిందా? దాని తర్వాత కాంగ్రెస్ ఇందిరా కాంగ్రెస్. దాని తర్వాత ఇటలీ కాంగ్రెస్. 1996లో ఏమైందా? నేషనల్ కాంగ్రెస్. ఎవడు చెప్తారు కబుర్లు? మేము స్వతంత్రం తెచ్చాం. ఆ వీరుల పేర్లు చెప్పండి. ఆ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఏడన్న వాళ్ళ పేర్లు పెట్టారా? అన్ని పథకాలకే ఏమన్నారు? ఎవరు చంపారా? లాల్ బహదూర్ శాస్త్రినే. ఎలా చచ్చిపోయాడు లాల్ బహదూర్ శాస్త్రినే? ఎవరి కోసం చంపేశారు కాంగ్రెస్ వాళ్ళ? రష్యాలు ఎట్ట ముట్టుబట్టారు లాల్ బహదూర్ శాస్త్రినే? ఎందుకు చంపేశారు? ఇందిరాగాంధీ ప్రధానమంత్రిని చేయడానికి లాల్ బహదూర్ శాస్త్రిని చంపేశారు. ఎవడు తెలియదు ఈ కుట్ర. అందువల్ల ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గురించి మర్చిపోయారు భారతీయులు. ఇంకా ఆ పార్టీ బతికేది లేదు. ఆ పార్టీ కొంతకాలం ఉంటుంది. ఏది రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు తెలంగాణలో, ఆ డికే శివకుమార్ లాంటి వాళ్ళు ఆ కర్ణాటకలో వాళ్ళు ఉన్నన్ని రోజులు ఉంటుంది. నా తర్వాత ఈ రాష్ట్రాల్లో కూడా ఎత్తిపోద్ది. ఆ డికే శివకుమార్ రేవంత్ రెడ్డి తప్పుకోమను, కుక్కలు చింపి నిస్తర అయిపోద్ది. ఏంది రాహుల్ గాంధీ ప్రపంచం అనుకుంటారు అందరూ. రేవంత్ రెడ్డి, డికే శివకుమార్ పోతే కర్ణాటక పోద్ది, తెలంగాణ కూడా లేచిపోద్ది.